హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాగురు. సో మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి క్లియర్ టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఇవాళ మనం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. సో వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్? పర్సనల్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ ప్రొనౌన్? సో ప్రొనౌన్ అంటే ఏంది? లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. సో ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్స్కి బదులుగా వాడే వర్డ్స్ని మనం ఏమంటాం అంటే ప్రొనౌన్స్ అంటాం. సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పర్సనల్ ప్రొనౌన్. వాట్ ఈజ్ ఏ పర్సనల్ ప్రొనౌన్? అంటే ఒక వ్యక్తుల్ని సూచించే ప్రొనౌన్స్ మనం ఏమంటాం అంటే పర్సనల్ ప్రొనౌన్ అంటాం. పర్సనల్ అంటే ఒక పర్సన్గా, వ్యక్తిగతంగా తెలియజేసే ప్రొనౌన్ మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. సో ఇందులో కూడా కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం, సబ్జెక్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం, సెల్ఫ్ ప్రొనౌన్స్ అంటాం. సో వీటన్నిటి కలిపి మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. సో సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, సెల్ఫ్ ప్రొనౌన్స్, ఇవన్నీ కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్స్ కిందకే వస్తుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్? సబ్జెక్ట్ అంటే మన తెలుగులో ఏమంటాం? కర్త స్థానంలో ఉండేటివి. ఆబ్జెక్ట్ అంటే కర్మస్థానంలో ఉండేటివి. సో అవేందో ఇప్పుడు చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ వీ కెన్ సీ. అయితే ఈ ప్రొనౌన్స్ కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటుంటాం. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే ఐ. ఏదన్నా ఒక విషయం చెప్పేటప్పుడు మనం మన గురించి చెప్తుంటాం. నేను ఐ అనేది మనం ఫస్ట్ పర్సన్ అంటాం ఇంగ్లీష్లో. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఏకవచనం. అదేవిధంగా ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ బహువచనం ఏముంది? వి, మేము, మనము. మనం డైలీ కమ్యూనికేషన్స్లో కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు నేను ఇలా చేశాను, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఈ ఆట ఆడాను, నేను అనే ప్రొనౌన్ మనం ఉపయోగిస్తుంటాం. ఆ నేను అనేది ఏంటంటే ఐ. ఇది మనం తెలుగులో, ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ కిందకి కౌంట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్. సెకండ్ పర్సన్లో సింగులర్ అంటే ఏకవచనం కిందకి వస్తుంది. యు అంటే నువ్వు, మీరు. నువ్వు అని ఏకవచనం. ప్లూరల్లో మీరు. అంటే మనకంటే పెద్దవాళ్ళని ఏమంటాం? యు, మీరు. ఇక్కడ యు అనేది రెండు కామన్గా ఉందని మీరు అడగొచ్చు. ఇక్కడ యు అనేది ఈ సందర్భంలో నువ్వు, సింగులర్ అంటే నువ్వు, ప్లూరల్లో మనం యు అంటే మీరు అనే సందర్భంలో ఉపయోగిస్తాం. సో ఇవి రెండు కూడా సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే ఏంది? ఏదైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేది అంటే పక్క వ్యక్తితో మాట్లాడదాన్ని మనం సెకండ్ పర్సన్ యు అంటాం. యు గో టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్ళు. యూ కెన్ కమ్ ఎర్లీ, నువ్వు తొందరగా రా మార్కెట్ నుంచి. సో ఇట్లా నువ్వు అనే వర్డ్ని మనం తెలుగులో ఉపయోగిస్తుంటాం కాబట్టి, సో అక్కడ నువ్వు, యు అనేది ప్రొనౌన్. సో అందులో కూడా ఒకటి ఏకవచనం కిందకి వస్తుంది, ఒకటి బహువచనం కిందకి వస్తుంది. సో సింగులర్ అండ్ ప్లూరల్. నెక్స్ట్, ఏదైనా ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మన డైలీ కమ్యూనికేషన్స్లో కూడా. సో వాళ్ళు ఎలా వెళ్ళారు, ఆమె ఇలా మాట్లాడింది, అతను నాతో ఈ విధంగా చెప్పాడు. సో ఆమె, అది, వారు. సో వీటిని మనం థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అంటాం. థర్డ్ పర్సన్స్ ప్రొనౌన్స్ అంటాం. అందులో సింగులర్ ఏంది? హీ, షీ, ఇట్. అతడు, ఆమె, అది అనే వర్డ్స్ ఇవన్నీ కూడా ఏకవచనం కిందకి మనం ఉపయోగిస్తాం. వాళ్ళు నిన్న హైదరాబాద్కి వెళ్ళారు. సో దే వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. సో వాళ్ళు అనేది కూడా ప్రొనౌన్. దే అనేది ప్రొనౌన్. దేని కిందకి వస్తుంది? వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ కాబట్టి ప్లూరల్, బహువచనం కిందకి వస్తుంది. సో ఇవన్నీ, ఈ ప్రొనౌన్స్ అన్నీ మనకి దేని కిందకి వస్తాయి? సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం ఇంగ్లీష్లో. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే కర్త స్థానంలో ఉండే ప్రొనౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ సెంటెన్స్ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఆ సెంటెన్స్లో ఐ అనేది ప్రొనౌన్. అది ఏ స్థానంలో ఉంది? సబ్జెక్ట్ స్థానంలో ఉంది. సబ్జెక్ట్ అంటే ఆ పనిని ఎవరు ప్రారంభించారు అనేది తెలియజేస్తుంది. సో ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఐ అనేది ప్రొనౌన్, సబ్జెక్ట్ ప్రొనౌన్. అదేవిధంగా రవి అండ్ గోపి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్. సో రవి అండ్ గోపి ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. అదర్వైజ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. సో దే అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. ఎందుకని? ఆ పనిని, ఆ క్రికెట్ ఆడలోని పని ఎవరు చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అనేది, దే అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. సో ఈ విధంగా సబ్జెక్ట్ స్థానంలో ఉన్న ప్రొనౌన్స్ మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. అందులో సింగులర్ ప్రొనౌన్స్ ఏంది, ప్లూరల్ ప్రొనౌన్స్ ఏంది, ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఏవి, సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఏవి, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఏవి. సో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయి? పర్సనల్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఆబ్జెక్ట్ అని తెలియలే ఏమంటామంటే మనం కర్మ అంటే ఆ పనిని అనుభవించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, రామ కిల్స్ రావణ. రామ కిల్డ్ హిమ్. ఇక్కడ రామ అనేది నౌన్, హిమ్ ఎవరిని చంపాడు? రావణుని చంపాడు. హియర్ రామ కిల్డ్ హిమ్.
హిమ్ అనేది ఏంది ప్రొనౌన్. సో హిమ్ అనేది ప్రొనౌన్. అంటే హిమ్ అనేది ఏ స్థానంలో ఉంది, ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది, అంటే కర్మ స్థానంలో ఉంది. ఆ ఫలితాన్ని ఎవరైతే అనుభవించారో ఆ స్థానంలో ఉంది. సో దాన్ని మనం ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్ ఏంది, మీ, నన్ను, నాకు. ఫర్ ఎగ్జాంపుల్ హీ గేవ్ మీ ఏ పెన్ ఎస్టర్డే. హీ గేవ్ మీ పెన్ ఎస్టర్డే. సో అతను నాకు నిన్న పెన్ ఇచ్చాడు. మీ, నాకు, నన్ను అనే తెలుగు వర్డ్ మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ అజ్. అజ్ అంటే మాకు, మమ్మల్ని. దే ఇన్వైటెడ్ అస్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న మమ్మల్ని ఆహ్వానించారు. అజ్ అంటే ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది. నెక్స్ట్ యూ, నిన్ను, మిమ్మల్ని. హిమ్ అతనికి. హర్ ఆమెకి. ఇట్ అది. దెమ్ వారికి. సో ఇట్లా ఆబ్జెక్ట్ స్థానంలో ఉన్న ప్రొనౌన్స్ మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాం. సో షీ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. షీ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. సో ఈ సెంటెన్స్ ప్రొనౌన్ ఏంది, షీ. అంటే పనిని ఎవరు ప్రారంభించారు ఇక్కడ, షీ. ఆమె హైదరాబాద్కి వెళ్ళింది. ఆ పని జరగడం అనేది ఆమె చేత ప్రారంభించబడింది. సో అంటే ఇది సబ్జెక్ట్ స్థానంలో ఉంది. సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సబ్జెక్ట్ ప్రొనౌన్, షీ. నెక్స్ట్ ఇట్ మూవ్స్ స్లోలీ. అది ఎలా మూవ్ అవుతుంది, చాలా స్లోగా మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఆ పని జరుగుతుండేది ఎక్కడ, ఎవరు ప్రారంభిస్తున్నారు, ఎవరితో పని జరుగుతుంది, ఇట్. సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సబ్జెక్ట్ ప్రొనౌన్. నెక్స్ట్ హియర్ ఇన్ ది సెంటెన్స్ హీ గేవ్ మీ ఏ వాచ్. అతడు నాకు ఒక వాచ్ ఇచ్చాడు. గేవ్ మీ. మీ అనేది ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది, కర్మ స్థానంలో ఉంది. అంటే ఆ పని యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవించారు, మీ, నాకు ఇచ్చారు. సో మీ అనే ప్రొనౌన్ దేని కిందకి వస్తుంది, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఐ సెంట్ హిమ్ లండన్. ఐ సెంట్ హిమ్ లండన్. నేను అతన్ని లండన్కి పంపించాను. సో హియర్ ఇన్ ది సెంటెన్స్ పనిని ప్రారంభించింది ఒకరు, ఆ పని ఫలితాన్ని అనుభవించింది ఒకరు. అతను పంపించాడు. సో ఇది సబ్జెక్ట్ స్థానంలో ఉంది కాబట్టి దీన్ని మనం సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటాం. ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. సో ఆ ఫలితాన్ని అనుభవించారు అంటే ఎవరు వెళ్ళారు, హిమ్. సో ఈ హిమ్ అనేది ఆబ్జెక్ట్ స్థానం ఉంది కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. సో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కానీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ కానీ ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్ కిందకే వస్తుంటాయి. నెక్స్ట్ we will discuss possessive pronouns. What are possessive pronouns? Possessive means having something. So my, our, your, his, her, their, these are all come under possessive pronoun. For example, this is my pen. సో ఇది నా యొక్క పెన్ను. నా యొక్క అంటే ఒక ఓనర్షిప్ ఉంది. ఇది నా పెన్ను. ఈ పెన్ను నేను కలిగి ఉన్నాను. ఈ కలిగి ఉండడం అని అర్థం. దీన్ని మనం పొసెసివ్నెస్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇలాంటి ప్రొనౌన్స్ మనం ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. సో దే టేక్ అవర్ అంబ్రెల్లా. మా అంబ్రెల్లాను వాళ్ళు తీసుకున్నారు, అవర్ అంటాం. సో దిస్ ఈజ్ యువర్ చైర్. ఈ చైర్ నీది. దిస్ ఈజ్ యువర్ చైర్. యువర్ అంటే ఇక్కడ కూడా దేని తెలియజేస్తుంది, పొజిషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ హిజ్ బిల్డింగ్. ఈ యొక్క బిల్డింగ్ అతనిది, హిజ్ బిల్డింగ్. హిజ్ అనేది కూడా ఇక్కడ పొజిషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ సో దిస్ ఈజ్ హర్ పెన్సిల్. సో దిస్ బాల్ ఈజ్ దిస్ ఈజ్ దేర్ బాల్. సో ఇలా పొసిసివ్ తెలియజేసే నౌన్స్ మనం ఏమంటామంటే పొసిసివ్నెస్ని తెలియజేసే ప్రొనౌన్స్ మనం పొసిసివ్ ప్రొనౌన్స్ అంటాం. నెక్స్ట్ సెల్ఫ్ ప్రొనౌన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మూవీ మై సెల్ఫ్ ఎస్టర్డే. నేను మూవీకి వెళ్ళాను. సో యూ వెంట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా వెళ్ళావు. సో వీ ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద బీచ్ ఎస్టర్డే. మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం బీచ్లో. సో ఇలాంటి తెలియజేసే ప్రొనౌన్స్ మనం ఏమంటామంటే సెల్ఫ్ ప్రొనౌన్స్ అంటాం. సో అందువల్ల మీకు ఈ వర్డ్స్ కూడా మీరు గమనించవచ్చు. సో యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, ఇట్ సెల్ఫ్, హర్ సెల్ఫ్ ఇలాంటివన్నీ. సో సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ అండ్ సెల్ఫ్ ప్రొనౌన్స్. సో దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ పర్సనల్ ప్రొనౌన్స్. సో ఈ అన్నిటి ప్రొనౌన్స్లో కూడా మనకి ఏం తెలుస్తుంది, ఒక పర్సన్ని సూచిస్తూ ఉంది. అది సింగులర్ పర్సనా, ప్లూరల్ పర్సనా, ఏదైనప్పటికీ కూడా పర్సన్ తెలియజేస్తుంది కాబట్టి ఆ ప్రొనౌన్స్ మనం ఏమంటాం, పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. సో వాట్ ఈజ్ ఎ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్? సో ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇట్ reveals the names of the pronouns of things. So such pronouns are called as demonstrative pronouns. అంటే ఇవి ఒక వస్తువులు సంబంధించిన ప్రొనౌన్స్గా తెలియజేయబడతాయి. వాటిని మనం
డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్, దీస్, దట్, దోస్. సో లెట్ us see few more examples. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పార్క్. సో ఇది ఒక అందమైన పార్క్. సో ఈ సెంటెన్స్లో వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్? దిస్. సో ఇది దేన్ని సూచిస్తుంది? పార్క్. సో పార్క్ని సూచిస్తుంది. సో దట్స్ వై ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో దిస్ ఈజ్ రెఫర్డ్ యాజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో నెక్స్ట్, సో దీస్ ఆర్ రైప్ అండ్ ఫ్రూట్స్. దిస్ అనేది మనకి సింగులర్ నౌన్ సూచిస్తుంది. దీస్ అనేది మనకి ఏంటంటే ప్లోరల్, అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులను కానీ ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులను కానీ సూచిస్తుంది. హియర్ ఇన్ ది సెంటెన్స్ వీ కెన్ సీ దీస్ ఆర్ రైప్ అండ్ ఫ్రూట్స్. రైప్ అండ్ అంటే బాగా పండిన ఫ్రూట్స్. సో మనకి ఇందులో ప్రొనౌన్ ఏంది? దీస్. ఇది ఏ ప్రొనౌన్ కిందకి వస్తుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కిందకి వస్తుంది. ఎందుకని? ఇక్కడ ఫ్రూట్స్ అనే థింగ్స్ని ఇక్కడ తెలియజేసింది కాబట్టి. సో దీస్ ఆర్ రైప్ అండ్ ఫ్రూట్స్. సో దీస్ ఈజ్ రెఫర్డ్ యాజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, సో దట్ వాస్ రవీస్ కార్. దట్, అది, మన తెలుగులో అది అంటాం. అది ఒకప్పుడు రవీస్ కార్, రవి యొక్క కారు. సో హియర్ వాట్ ఈస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్? దట్. సో ఇది కూడా ఒక థింగ్, కార్ని సూచిస్తుంది. నెక్స్ట్, దోస్ ఆర్ రోజ్ ఫ్లవర్స్. దోస్ ఆర్ రోజ్ ఫ్లవర్స్. సో ఇన్ దిస్ సెంటెన్స్ విచ్ ఈస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్? దోస్. సో హియర్ ఇట్ రెఫర్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్. సో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, దిస్ అనేది ఇక్కడ మనం సింగులర్గా ఉపయోగిస్తున్నాం, దీస్ అనేది ప్లూరల్గా ఉపయోగిస్తున్నాం. అంటే ఈ దిస్, దీస్, ఇవి రెండు కూడా మనం కొంచెం దగ్గరగా ఉన్న వస్తువుల గురించి చెప్పేటప్పుడు మనం దిస్ ఈజ్ ఏ బెంచ్ అంటాం. దగ్గరగా ఉంది కాబట్టి, దగ్గరగా ఉండి చూపిస్తూ ఉంటాం. నెక్స్ట్, దీస్ ఆర్ యాపిల్ ఫ్రూట్స్. ఇవి కూడా దిస్ కానీ దీస్ కానీ ఏదైనా దగ్గరగా ఉన్న వస్తువుల్ని, దగ్గరగా ఉన్న పర్సన్స్ని చూపించేటప్పుడు మనం దిస్, దీస్ అనే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగిస్తాం. అట్లా కానీ కొంచెం దూరంగా ఉన్న వస్తువులను కానీ లేదంటే వ్యక్తులు కానీ సూచించాలంటే మనం ఏ ప్రొనౌన్స్ ఉపయోగిస్తాం? దట్, దోస్ ఉపయోగిస్తాం. దట్ అనేది సింగులర్, దోస్ అనేది ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్, సో దట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బెంచ్. అది అంటే మనకు దగ్గరగా లేదు, దూరంగా ఉంది అని సూచించేటప్పుడు మనం చూపిస్తుంది. దట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బెంచ్ అంటాం. నెక్స్ట్, దోస్ ఆర్ క్రికెట్ ప్లేయర్స్. వాళ్ళందరూ మంచి క్రికెట్ ప్లేయర్స్. ఆర్ దోస్ ఆర్ షీప్. అవన్నీ షీప్స్. ఇట్లా దగ్గరికి కాబట్టి దూరంగా ఉన్న వస్తువులను మనం సూచించాలంటే మనం ఎక్కువైతే ప్లూరల్ అయితే దోస్ను ఉపయోగిస్తాం, సింగులర్ అయితే దట్ను ఉపయోగిస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ పర్సనల్ ప్రొనౌన్ అండ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినిట్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ and don't forget to press on bell icon. So thank you. See you later.